యాక్చువల్గా మధు నాకు ఫోన్ చేసి షార్ట్ ఫిలిం ఉందని చెప్పింది, కానీ నేను అడగలేదు ఏం సినిమా అని. ఉమెన్ ఓరియంటెడ్ ఉందంటే నేను ఐ థాట్ సమ్ బోల్డ్ మూవీ అలా అని. ఇక్కడ వచ్చేసరికి భయం వేసింది, ఇంతమంది గెస్ట్లు, నేనేమో ఇలా సిల్వర్ కమీస్ వేసుకుని సీత వచ్చిన తర్వాతే సీత గురించి సినిమా అన్నారు, చీర కట్టుకుని వచ్చి ఉంటే బాగుండేదేమో అలా అని. సో మెనీ థింగ్స్ వాజ్ గోయింగ్ ఇన్ మై మైండ్. So it is a bold movie. I think it's a bold movie. As a woman, మనం ఎప్పుడు అనుకుంటాం, ఎందుకంటే సీత గురించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి మనకి, దానికి సమాధానాలు ఎప్పుడు చాలా తక్కువే కానీ ఈ సినిమా కొంతవరకు కొన్ని డౌట్లని క్లియర్ చేసింది. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ అండి. అసలు ఆ థాట్ అసలు ఎలా వచ్చిందో నాకు తెలియలేదు. ఇంత మంచి థాట్ రావడం అన్నది చాలా గొప్ప విషయం. డైరెక్టర్కి వచ్చిందా ప్రొడ్యూసర్కి వచ్చిందా తెలియలేదు, డైరెక్టర్ గారికి వచ్చింది. బట్ ఇలాంటి సినిమా తీయడానికి ముందుకొచ్చిన ప్రొడ్యూసర్ని కూడా అప్రిషియేట్ చేయాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ బిలీవ్ దట్ యూ బిలీవ్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్ కాబట్టి అండ్ యూ స్టార్టెడ్ విత్ సీత, రైట్? సో ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి మంచి సినిమాలు, దెర్ ఆర్ సో మెనీ మూవీస్ అన్ఫార్చునేట్లీ మనకి ఎస్పెషలీ సౌత్లో అండ్ తెలుగులో చక్కటి మా ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు తీయడానికి చాలా తక్కువ. అంటే నేను చేసినప్పుడు చాలా సినిమాలు చేశాను ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్, బట్ రాను రాను తగ్గిపోతున్నది. బట్ హిందీలో చాలా సినిమాలు వస్తున్నారు. సో నాట్ ఓన్లీ ఎ షార్ట్ ఫిలిం, ఫుల్ లెంత్ ఫిలిం ఉంటే బాగుంటుందని నాకు ఒక కోరిక. అండ్ లెట్ us మూవ్. అండ్ ఈ సినిమా కూడా అందరూ చూడాలి, అది ఎలా చూస్తారో నాకు తెలియలేదు, బట్ ఎవ్రీబడి షుడ్ సీ. అండ్ డెఫినెట్గా చాలా మనకున్న క్వశ్చన్స్ అండ్ దాన్ని సీత ఇలా క్లియర్ చేసింది కొంతవరకు, కాబట్టి ఇంకా ద్రౌపది కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది మనకి. సో ఆమె గురించి కూడా నెక్స్ట్ తీస్తే బాగుంటుందని వేణు గారిని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వేణు. అండ్ మధు, యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్ అండ్ గార్జియస్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సీతావనలోకం గురించి చెప్పాలంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది. మొట్టమొదటిగా మన వేణు ఇది రాసి నాతో ఒక టీవీ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు వచ్చి ఆ 2 పేపర్స్ ఇలా పట్టుకుని చాలాసార్లు ఇలా ఇస్తూ ఇవ్వాలా ఇవ్వద్దని ఆలోచిస్తూ ఆ ప్రోగ్రాం అయిన తర్వాత వెళ్ళేటప్పుడు ప్లీజ్ మీరు ఇది ఒక్కసారి చదవండి, నేను ఇది రాసుకున్నాను, అది ఏంటని ఇప్పుడు అడగండి, మీరు చదివిన తర్వాత నాకు చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయారు తను. నేను అది అక్కడలా పెట్టేసి పడుకున్నాను. తర్వాత గుర్తొచ్చింది, ఎందుకు ఇంత ఇదిగా ఈ పేపర్స్ చదవమన్నారు, నాకు అర్థం కాలేదు. ఆ టైటిల్ చదివిన తర్వాత సీత గురించి అయితే అర్థమైంది, కానీ సరే అని రాత్రి 12 గంటలకు అది చదివాను. చదివిన తర్వాత ఫస్ట్ నిజంగా చెప్పాలంటే నాకు అంత అర్థం కాలేదు. మళ్ళీ చదివాను. మళ్ళీ చదివిన తర్వాత దానిలో ఉన్న అర్థం ఏంటో అర్థమైంది అని మళ్ళీ చదివాను. 3 సార్లు చదివాను. చదివి మార్నింగ్ లేవగానే తనకి ఫోన్ చేశాను, గుర్తుందో లేదో. ఇది 2007 సంవత్సరంలో తను రాసుకున్న కథ ఇది. సో అది నేను ఇది ఒక షార్ట్ ఫిల్మ్గా తీస్తారనో లేకపోతే అది ఎందుకు ఇచ్చారో అది ఒక బుక్గా రాయాలనో అది నేనేం అడగలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత తను 2 రోజుల ముందు ఫోన్ చేసి నేను ఇది ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను, మీరు వచ్చి చూడాలి ప్లీజ్ అని అడిగినప్పుడు నేను అసలు షాక్ అయ్యాను ఫస్ట్. బట్ ఆ థాట్ అన్నది ఒక సంకల్పం అంటారు, సంకల్పం ఉంటే ఒక పెద్ద ఆయన అన్నారు దేవుడు మన తలరాత కూడా మార్చేస్తారని, దానికి నిదర్శనం మన వేణు. సో ఎక్సలెంట్. అంటే మనం ఎంతోమందిని చిన్నప్పటి నుంచి ఎన్నో సీతల్ని చూసాం, ఎంతమందో గొప్ప గొప్ప దర్శకులు చిత్రాల్లో చూసాం, కానీ ఒక సీత ఒక చాలా నెమ్మదస్తురాలు, చాలా ఒక వైఫ్ అంటే ఇలా ఉండాలి, సీత లాంటి అమ్మాయి ఉండాలని ఎంతోమంది అనుకుంటారు. కానీ
సీత తను ఎందుకు రాముడికి ఇంత పేరు వచ్చింది అన్నదానికి నిదర్శనం ఆ సీత ఉండబట్టని ఇప్పుడు అర్థమైంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు వేణు. ఈ ఈ షార్ట్ ఫిల్మ్ నేను ఇంత కమర్షియల్ డేస్లో ఒక షార్ట్ ఫిల్మ్గా తీయాలని ముందుకొచ్చి మరి అది ప్రొడ్యూస్ చేసిన ప్రియాంకని ఇంత షీఈ్ నాట్ వెరీ ఓల్డ్ కూడా, తను ఉన్న ఏజ్కి ఇది తను తీసిందంటే నిజంగా నిన్ను అప్రిషియేట్ చేయాలమ్మా. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, మధుశాలిని అనగానే మన ఒక మోడర్న్ క్యారెక్టర్స్ చాలా సినిమాల్లో చూశాను నేను కూడా. కింద బ్యానర్ చూడగానే షాక్ తిన్నాను. సీత మధుశాలిని ఎలాగ వేణు చూస్ చేశారు అనుకుని నేను పైకి వచ్చాను. పైకి రాగానే ఒక స్క్రీన్ మీద అమ్మాయిని చూడకంటే సీత అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది నాకు. నిజంగా ఆ థాట్కి కూడా వేణుని నిజంగా చాలా మెచ్చుకోవాలి. వేణు నాకు యాక్చువల్లీ ఫేస్బుక్ ద్వారా పరిచయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వేణు నాకు కాల్ చేసి షూటింగ్ చేసేటప్పుడు హీ వాంటెడ్ టు ప్లే మీ దట్. ప్రగతి గారు ఏ రోల్ అయితే ప్లే చేశారు భూదేవిది నన్ను అడిగారు. బట్ అన్ఫార్చునేట్లీ 8 days వెయిట్ చేశారు, బట్ కుడెంట్ మ్యాచ్ ద డేట్స్ అండ్ హీ హ్యాడ్ టు పుష్ ఆన్ అనమాట. సో ఈరోజు చూసిన తర్వాత కొంచెం ఈర్ష్యగా అనిపించింది. ఐ ఫెల్ట్ లిటిల్ జెలస్ అండ్ అయ్యో మిస్ అయ్యానే ఒక మంచి క్యారెక్టర్ అనిపించింది. పర్సనల్గా నేను ఎన్నో పౌరాణికల్ గెటప్స్ వేస్తూ ఉంటాను కాబట్టి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఏంటంటే, ఒక గెటప్ వేసినప్పుడు ఆ పర్టికులర్ దేవుడు బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదం లేకపోతే ఆ గెటప్ ఆ లుక్ రాదు. సో ఐ థింక్ మధుశాలిని హ్యాస్ దట్ సీతాస్ బ్లెస్సింగ్స్ విత్ హర్. That is what is seen on the screen. You are looking gorgeous, you are looking beautiful. It's a common thing, అందరు చెప్తారు. కానీ చూడగానే ఎస్ షీ సీత అనిపించేలా తను చేయడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్. అది తను చేయడమో లేకపోతే డైరెక్టర్ చేయడమో కాదు. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ షీ హ్యాస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ సీత విత్ దెమ్. అందరూ నిజంగా ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మైండ్ సెట్ ఒకేలాగుంది. ఎందుకంటే ఒక మంచిని ఇది మంచి అని చెప్పడానికి వేరియేషన్స్ మనకు ఉండవు అనమాట. సో ఈరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడిన దాంట్లో నేను అర్థం చేసుకునేది ఏంటంటే, ఒక బెస్ట్ అనేది అందరి నోట్లోనే అది బెస్ట్ అనే వస్తుంది అనేది నిదర్శనం. ఎందుకంటే వేణు గారు అలాగే శారద గారు వీళ్ళందరూ జ్యోతిర్మయి గారి వాళ్ళ హస్బెండ్ నాకు కాల్ చేసినప్పుడు సరే ఇలా తీశారన్నారు. ఓకే, ఒక పౌరాణిక మూవీ వెళ్ళి చూద్దాము అని అనుకున్నాను. కానీ నిజంగానే సీత ప్రతి ఒక్కసారి మహిళలకి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ప్రతి ఒక్కరూ మాట్లాడేది ఆనాటి సీత నుంచి ఈనాటి మహిళ వరకు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒక ఎగ్జాంపుల్గా ఎప్పుడూ కూడా ఇందాక సీన్లో చెప్పినట్టుగా అహల్యతో మాట్లాడినప్పుడు ఎందుకు నన్ను అబలగా చిత్రీకరించావు అని ఎలా అయితే మాట్లాడారో, మనం సీత అని అంటే ఆ విధంగానే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తాం. కానీ నిజంగా ఈరోజు ఒక కొత్త పాయింట్ మనం అంటే నేను ఒక కొత్త పాయింట్ని చూశాను. అంటే ఒక సీతకి ఇంకొక పక్క ఏంటి, ఆవిడ ఎంత శక్తివంతురాలు, ఎలా అన్నీ తెలిసి కూడా ఆవిడ ఎలా రామాయణాన్ని నడిపించారు, ఎలా ఈ ప్రపంచంలోకి వచ్చారు అనేది నాకు తెలిసి ఎవరికి తెలుసని నేను అనుకోవడం లేదు. ఇట్ ఈస్ డెఫినెట్లీ సీత అనే ఒక క్యారెక్టర్ మీద ఒక న్యూ వే, అంటే ఒక ఆవిడ ఇంకొక రూపం ఏంటి అనేది ఇంతవరకు మనం రామాయణం అంటే రాముడి మీద రావణాసురుడి మీద ఎప్పుడు వెళ్తూ ఉంటుంది. ఈరోజు సీతకి కూడా ఒక చరిత్ర ఉంది. అసలు సీత ఏంటి అనేది ఇంత చక్కగా మనందరికీ వేణు గారు చూపించడం అనేది చాలా చాలా బాగుంది. సీతారాముల వారి ఆలయం ముందు పుట్టి ఆలయంలోనే పెరిగి ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి
అక్కడ రాలిన పూలన్నీ గుచ్చి చిన్నతనం నుంచి సీతారాముల సమక్షంలోనే పెరిగాను. ఏ రకంగా చూసినా సీతారాముల కథను నాకు తెలియచేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. మరి వేణు ఫేస్బుక్లో చాలాసార్లు సీతావలోకనం గురించి మధుశాలిని స్టిల్స్ని పెడుతూ మమ్మల్ని చాలా టెంప్ట్ చేశాడు. ఒకరోజు ఇంటికి వచ్చి, అక్కయ్య గారు మరి ఇట్లా సీతావలోకనం చాలా రెడీ అయిపోయింది, మనం దీన్ని రిలీజ్ చేసే స్టేజ్కి వచ్చింది, దీన్ని ఎలా చేద్దామని నా దగ్గరికి ఆ యొక్క ఫిలింని కూడా తీసుకొచ్చి చూపించాడు. అసలు వండర్ఫుల్. ఎవరైతే సీతని చాలా మరి కష్టాలలోనే చూడడం జరిగింది ఇన్ని రోజులు కూడా, సీతారామ కళ్యాణం దగ్గర నుంచి తర్వాత ప్రతిరోజు ఆవిడ ప్రతి ఒక్క అడుగులోనూ మనం ఆవిడని కష్టాలే చూస్తాం. అలానే అరణ్యానికి వెళ్ళడం, వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళడం, పిల్లల్ని కనడం, లవకుశలు, తర్వాత మళ్ళీ కూడా అసలు ప్రతి అడుగులోనూ ఆవిడ యొక్క విచారమే కనబడుతుంది. కానీ ఈరోజు ఈ సినిమా చూశాక స్త్రీ ఏదైతే ధీరోదాత్రాలు, స్త్రీ తన యొక్క ఆలోచనని ఎటువంటిగా అయినా ఎటువంటి మార్గంలోనైనా తన యొక్క ఒక ఎయిమ్ని చేరుకోగలదు అని చెప్పేసి ఇదొక మంచి సినిమా. చాలా సంతోషకరమైనటువంటి విషయం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః. జనక మహారాజు మా సీతమ్మ మొగుడండి అని పరిచయం చేసేవాడు రామచంద్రుడిని. అక్కడ గొప్పతనం ఉంది. మనం కూడా ఎక్కడికైనా మా ఊరు అల్లుడండి అని చెప్పుకుంటాం. అలాంటి సీతమ్మ యొక్క ఆత్మను, ఆమె యొక్క మహాశక్తిని ఆవిష్కరింపచేసినటువంటి గొప్ప మహాభాగ్యం కలిగింది మా చిరంజీవి వేణుకి, ప్రియాంకకి. సోదరులారా, దీనిలో మనకి ఏ రకమైనటువంటి సమన్వయం కనపడుతుందంటే, ఆనాడు లవకుశ సినిమా మనందరం చూసాం. వాల్మీకి మహర్షి దగ్గర రాముడి యొక్క చరిత్రను విన్నటువంటి లవకుశలు అయోధ్య నగరానికి వచ్చి శ్రీరామచంద్రుడి ముందు రాముడి యొక్క కథను గానం చేశారు. అందరూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. మరి ఈ ఆధునిక కాలంలో హేతువాదాలు బాగా పెరిగిపోతున్నటువంటి రోజుల్లో, మాంగళ్యాలు కూడా తెంపి పడేస్తున్నటువంటి రోజుల్లో ఈ జాతికి ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి, ఆ సీతమ్మ యొక్క పాతివ్రత్యాన్ని గురించి, ఆ సాధ్వీమ తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి నేటి తరానికి అందించాలంటే ఏమి చెయ్యాలి అని దేవతలందరికీ ఒక ఆలోచన కలిగింది. మనలో ప్రతి ఒక్కరికి నారద మహర్షి ఉంటాడు. మన లోపల బ్రహ్మమానస పుత్రుడు నారద మహర్షి. తోచేవాడు, తోచేటట్టు చేసేవాడు ఆయనే. అటువంటి బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారద మహర్షి వేణులో ప్రవేశించి ఆ లవకుశలుగా, ఆనాడు శ్రీరామచంద్రుడి యొక్క గానాన్ని లవకుశలు గానం చేశారు. మరి సీతమ్మ యొక్క గాథను గానం చేయడానికి ఎవరున్నారు? అందుకని లవకుశుడుగా అతనిలో ప్రవేశింపచేసి మరి సీతమ్మ యొక్క ఎనర్జీ మొత్తాన్ని ఎవరు చూపించగలుగుతారు? దానికి ప్రియాంకను జోడించారు. ఇది సరైనటువంటి సమన్వయం. ఎందుకంటే యావత్తు సృష్టిలో కూడా తీపి అనే ఒక ధర్మం ఉంటుంది. ఆ తీపి అనే ధర్మాన్ని నాలుకతో చూసి రుచి చూడలేము. ఒక మామిడి పండు రూపంలోనో, ఒక చెరుకుగడ రూపంలోనో అది దిగి వస్తుంది ఆ తీపితనం అనేది. మనకి యాక్చువల్లీ ఇట్ ఇస్ ఎ గ్లోబలైజేషన్ ఏరియా. ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చే టైంకి నాకే చాలా వరకు మన మైథాలజీ గురించి చాలా విషయాలు తెలియదు. అలాంటిది ఇప్పుడు ఇంక ఈ జనరేషన్స్ అంటే వీ క్యాన్ అజ్యూమ్. సో ఇలాంటి మూవీస్ వస్తుంటే అట్లీస్ట్ వీ విల్ నో వాట్ ఆర్ అవర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ అవర్ రూట్స్ అన్నది తెలుస్తుంది. ఎస్పెషల్లీ మేము విమెన్ వీఆర్ స్ట్రగ్లింగ్. మై చాయిస్ వీడియోస్ చేసో ఏదో ఒక వీడియోస్ తయారు చేసి బై అగ్రెషన్ ఆర్ బై సపరేషన్ బుజ్జగించో బెదిరించో మాకు ఎంపవర్మెంట్ ఇవ్వండి అని చేసే టైంలో ఒక మైథలాజికల్ క్యారెక్టర్ తీసుకొని డెవలప్ చేసి హౌ స్ట్రాంగ్ ఏ ఉమెన్ వాజ్, హౌ షీ క్యాన్ బి అన్నది చెప్పటం నాకు చాలా సంతోషం అనిపించింది. ఫర్ సమ్ రీజన్స్ ఐ గాట్ డిలేడ్ అండ్ ఐ జాయిన్ ఇన్ ద లాస్ట్.
లాస్ట్లో అనసూయ గారు అన్నారు, ఒక మెన్ ధైర్యంగా ఉండాలి అంటే దాని వెనకాల ఇట్స్ లైక్ ఆవేశం ఉంటుంది, విమెన్ ధీరత్వం వెనకాల ఆలోచన ఉంటుంది. ఐ జస్ట్ లైక్ దట్. ఇట్స్ అ ఫ్యాక్ట్. అది ఫ్యామిలీలో అయినా కానివ్వండి, ఒక కంట్రీ నడిపించాలన్నా కూడా దట్స్ అ ఫ్యాక్ట్. లైక్ విమెన్ ప్రతి అడుగు వెనకాల ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు సీత ఏడుస్తున్నదే చూస్తాం. ఎన్నో మార్లు నాతో రామాయణం మాట్లాడుతున్నప్పుడల్లా వేణు అనేవాడు, ఎప్పుడు సీత ఏడుస్తూనే ఉంటుందమ్మా, ఎప్పుడు నవ్వలేదా అని. ఎన్నో మార్లు అన్నాడు. ఊరివిడి దుంపదేగా ఇవిడు ఇంత ప్రశ్న వేశాడేంటే అని. వెంటనే నాకు వాల్మీకి వాక్కు గుర్తొచ్చింది. లేదు నాన్న, ఎప్పుడు సీత ఏడవల. ఒకవేళ ఏడ్చినట్టు ఆమె పాత్రలో మనకు కనిపిస్తే అది మనందరి కోసం, మనందరికీ ఒక ఆర్ద్రత రావడం కోసం, మనందరినీ ఆమె దగ్గర తీసుకోవడం కోసం ఆ పాత్ర అట్లా పోషింపజేసింది ఆమె. ఇట్లా ఏడుస్తూ ఉండేటువంటి సీతనే మరి ఎందుకమ్మా ఇట్లాగే చూపిస్తూ ఉన్నారంటే, రామాయణం పండితుల చేతిలోకి వెళ్ళింది. పామరులకైతే చాలా సులువుగా ఆ రామాయణం అర్థమవుతుంది, పండితులకి అర్థం కాదు. వేణు రామాయణం గురించి ఏమీ చదవలే, ప్రత్యేకంగా ఏమీ సబ్జెక్ట్ కూడా తెలియదు, కానీ వాడికి హృదయం ఉంది. అమ్మందే ఇది మామూలు సినిమా కాదు, హార్ట్ సినిమా. ఎవడికి హార్ట్ ఉంటే వాడికే అర్థమవుతుంది రామాయణం అంటే ఏమిటో. దాంట్లోపల ఉన్నటువంటి పిచ్చి వాటిని వెతకటం కాదు. అమ్మ సంకల్పం దేనికి, అడవులకు వెళ్ళటానికైనా లంకకు వెళ్ళటానికైనా ఆమె సంకల్పిస్తేనే ఇంత గొప్పదైనటువంటి రావణ వధ జరిగింది. రావణ వధే కాదు, అందులో మాట కూడా చెప్పించా. మామూలుగా రావణాసురుని సంహరించడం కోసమే వెళ్తున్నానని కాదు, ఇంకా చాలామంది ఉన్నారు సమూలంగా, వాళ్ళందరినీ కూకట వేలుతో పీకి వేయాలి నేను, అందుకోసం సంకల్పించా. అందుకు నా రాముడు నేను విడిచిన బాణం అని అన్నది. అట్లా హనుమంతుడు ఎన్నో మార్లు ఆమె యొక్క ప్రేమను, రాముడితో ఉన్నటువంటి ప్రేమను వింటాడు చెట్టు పై నుంచి. ఇవన్నీ ఎంత చెప్తే సరిపోతుంది, ఎంత చెప్పినా చాలదు. కానీ అతనుకున్నటువంటి ఆ జిజ్ఞాస, అది అన్నానే వాల్మీకి వాక్కు అన్నాడు, శుచిస్మిత ఆర్తి, లోపల ఉన్నటువంటి ధ్వనిలో వచ్చేటువంటి ఆమె ఏడ్పు, ఇవన్నీ కూడా ఆయన ఒకే సెంటెన్స్లో చెప్తాడు. ఎందుకు ఒకే సెంటెన్స్లో చెప్పాలి? మనకి చదువుకోవటం తెలియక, అట్టా చదువుకొని ఏడవక మనం దాన్ని అనేక రకాలుగా వక్రీకరించాం. అది చాలా తప్పు. వాడికి ఉన్నటువంటి జిజ్ఞాసతో నాకు చాలా మురిపం వచ్చింది. ఎన్నో మార్లు వాడిని ఒకసారి పట్టుకుని నిమురుదామా అన్నంత వచ్చింది. కానీ మగపిల్లవాడైపోయాడు. అయినప్పటికీ అనేక మార్లు వాడిని దగ్గర తీసుకున్నాను. కానీ వాడు అడిగేటువంటి ప్రతి ప్రశ్నలో ఎంతో లోతు ఉండేది. ఎందుకు వీడికే వస్తోంది ఈ ప్రశ్న అనంటే, అది గాయత్రి. అది ఎవడికి మోగుతుందో ప్రతి వాడికి ఆధ్యాత్మ విద్య అందుతుంది. దేర్ ఈజ్ నో డిఫరెన్స్. ఆ గాయత్రి మోగటం ఒకటే. ఇప్పుడు నేను నమస్కారం చెప్పాను మీకు, అంతకుముందు నమస్కారం చెప్పలా. ఎందుకు చెప్పలే అంటే మోగలే. అది మోగినాడు తప్పకుండా ఇట్లాంటి సినిమాలు వస్తాయి. ఇందాక అమ్మ అందే, మంచి విషయం తెలుసుకోవటానికి లోపల ఒక స్పందన ఉంటుంది, దాని ద్వారానే మంచి విషయాలు బయటకు వస్తాయి. దానినే గాయత్రి అని అంటాం. అట్లా ఆ పిల్లవాడికి గాయత్రి పలకగా వచ్చినటువంటి ఈ సినిమాయే, చిన్న సినిమా అయినప్పటికీ చాలా గొప్పదైనటువంటి సినిమా. చాలామందికి ఇందులో చాలా విషయాలు అర్థం కాలేదేమో అని అంటున్నా నేను. అవునా కాదా? అమ్మ తల్లి గురించి తీసిన వేణుకి, ప్రియాంకకి నా అభినందనలు. జానకి చెప్పినట్టు సత్యవాణి గారు మాట్లాడాక వేరే వాళ్ళు మాట్లాడటానికి ఏమీ ఉండదు. కానీ మన భారతీయ సంస్కృతి దీంట్లో ప్రతిబింబించింది. ఈ రోజున మహిళలు విమెన్ లిబరేషన్ పేరుతో నేనే గొప్ప అని ఎన్నో దురలవాట్లు నేర్చుకుంటున్నారు. అది కాకుండా
సీతమ్మ తల్లి ఎంత శక్తిమంతురాలైనా కూడా తన శక్తిని దాచేసి తన భర్త రామచంద్రమూర్తిని గొప్పగా చూపించడం కోసం ఆ రోజుల్లో ఆమె చేసిన త్యాగం ఈ సినిమాలో చక్కగా చూపించారు. మన స్త్రీలు ఎప్పుడూ త్యాగమూర్తులు, సత్యమూర్తులు, సాహసమూర్తులే. మీ మీడియా వాళ్ళు ఏదన్నా అనుకోవచ్చు, ఈ స్త్రీల ఈ సాక్రిఫైస్ వల్లే ఈ పురుషుల ఆధిపత్యం, ఈ పురుషుల కీర్తి ఇలా జరుగుతుంది. అహంకారం రామచంద్రారెడ్డి గారు చెప్తున్నారు, వారి అహంకారం. ఏదేమైనా కూడా మన సంస్కృతి ఎప్పుడు స్త్రీ పురుషుని వెనకాలండి ఆయన విజయానికి దోహదం చేయాలి అనే స్ఫూర్తిని చక్కగా చూపించారు. ఇది మనం అందరం కూడా ఫాలో చేద్దాం. మాతృమూర్తులు మాట్లాడిన తర్వాత, ముఖ్యంగా సత్యవాణి గారు, కిరణమయ్య గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతుంటే స్వీట్ తిన్న తర్వాత టీ తాగినట్టుంది. ఇప్పుడు ఉన్న సారాన్నంతా కూడా వాళ్ళు మనకు అందించారు. సినిమా రూపాన మన వేణుగారు తీశారు. వేణు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే. శ్రీకృష్ణ పరమాత్మకు తెలియంది ఏంటి? నాడు యుగ యుగాల నుంచి కూడా, ఆనాడు కృత తీసుకోండి, త్రేత తీసుకోండి, ద్వాపరం తీసుకోండి, ఇప్పుడు కలియుగమైన భగవంతుడు ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఆ వారిని నేత్రాలతో దర్శిస్తూ ఇది భగవంతుడు అని చెప్పేటటువంటి సాహసము ఆనాడు శ్రీకృష్ణుని కూడా గుర్తించలేదు, రామచంద్ర ప్రభుని గుర్తించలేదు. అంతకుముందు పోతే సత్యహరిచంద్రులో కూడా ఇది గుర్తించినటువంటి సత్యం. ఈ కలియుగంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఇంక ఈ భూప్రపంచం మీద ఎంతోమంది ఉన్నారు. ఇకపోతే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మాతృమూర్తులతోనే ఉన్నటువంటి ఈ సొసైటీ ఏదైతే ఈ సృష్టి రహస్యాన్ని ఆనాడు చంద్రవతి గారు కానీ, సీతమ్మవారు కానీ, ద్రౌపదమ్మవారు కానీ, ఈ యుగంలో చూసుకుంటే మరి పద్మావతమ్మ ఏ రకంగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో పడి మనకు ఉన్నటువంటి ఆ స్వామిని మన గురించని ఆ కలియుగం నుంచి ఇక్కడికి వచ్చి అర్చామూర్తిగా ఈనాడు మనం సేవించుకుంటున్నటువంటి దాన్ని మరి వేణు ఏ రకంగా సీతమ్మ వారి యొక్క సీతా అవలోకనం అని చెప్పి చూపించినటువంటి ఈ యొక్క స్టోరీ కొన్ని వేలను కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ యొక్క సీతమ్మ వారి యొక్క రూపురేఖల్ని ఈనాడు మనకు చూపిస్తూ, ఆనాడు అంజలిదేవి గారిని చూసిండవచ్చు, ముఖ్యంగా రోజారామణి గారు చూస్తే భక్త ప్రహ్లాద, మా బాబుకు ఫస్ట్ మూవీ చూపించింది భక్త ప్రహ్లాద. ఈనాడు మనం అనుకుంటాం వారిని చూస్తే. సో కాబట్టి మాతృమూర్తులలో ఉన్నటువంటి శక్తి ఇది సామాన్యమైనటువంటిది కాదు. బేసికలీ ఆనందంలో మాటలు రావట్లేదు. అండ్ నా ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ మీడియా అండి. నేను అసలు ఒక్క మాట కూడా మీడియాకి చెప్పలేదు, బట్ నా మూవీని ఇట్లా ప్రోత్సహిస్తున్న మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి కైండ్ వర్డ్స్కి థ్యాంక్ యూ సో మచ్. మేము మా ప్రయత్నం మేము చేసాము, దీనికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం, దీని గురించి మీరు అందరూ ఇంత గొప్పగా మాట్లాడడం, ఇట్స్ ఓవర్వెల్మింగ్. అండ్ వేణు గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎందుకంటే నన్ను చాలామంది గ్లామరస్ రోల్స్ వాటిలోనే చూసి మధు ఒట్టి ఇలాంటివే చేయగలుగుతుంది అని ఒక టైప్ కాస్ట్ చేసేసారు. మధుశాలిని కెన్ ఓన్లీ డూ గ్లామరస్ రోల్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. దే హ్యావ్ దేర్ ఓన్ నోషన్స్. బట్ అన్నిటినీ బ్రేక్ చేయడానికి నాకు ఇలాంటి ఒక అవకాశం వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. నేను కూడా నాకే నమ్మకం కలగలేదు నేను ఇలా చేయగలుగుతానా అని. సో అలాంటి ఒక ధైర్యాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్. అండ్ ప్రియాంక థ్యాంక్ యూ సో మచ్. చాలా వెంటనే ఒప్పేసుకుని ముందుకొచ్చి తను 100% చేసింది. షీ మేడ్ ఇట్ హ్యాపెన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందరి హెల్ప్తోనే జరిగింది. నా టీం అందరికీ, ప్రతి ఒక్క టెక్నీషియన్కి థ్యాంక్ యూ. అండ్ నీరజ్ థ్యాంక్ యూ సో మచ్. మేము ఇలా సీత పాత్ర అనుకున్నప్పుడు వెంటనే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక్క మాట కూడా అడగకుండా ఏ జ్యువెలరీ కావాలంటే అది తీసేసుకోండి అని చెప్పి, షోరూమ్ అంతా మీదే అని చెప్పి, సో ఇచ్చేసామండి. సో నేను ఆ ఒక్కరోజు ఐ మీన్
థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ నా తరఫు నుంచి నేను చేసింది ఏంటంటే నేను చాలా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందండి, బాడీ లాంగ్వేజ్ అనుకోండి లేకపోతే డైలాగ్స్ అవన్నీ కూడా. అండ్ దానికి సహకరించారు నా టీం అంతా. అండ్ పెద్దవాళ్ళంతా చెప్పారు, నేనేం చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేశారు. అసలు ఈ టాపిక్ చెప్దాం అనుకునేటప్పటికి ఒక్కొక్క అమ్మాయిలేసి మొత్తం చెప్పేశారు, నా దగ్గర ఏం లేదు. అయితే ఈ సినిమా తీయడానికి నాకు రీజను రామారావు గారి లవకుశ అండి. రాముడు యాగం చేస్తున్నప్పుడు సీత లేకుండా సీత పడిన బాధ నేను సీత కంటే అంజలిదేవి గారి కంటే ఎక్కువ బాధపడ్డాను. అరే అయోనిజ కదా సీత, లక్ష్మీ స్వరూపం కదా, ఆవిడకి లేని ఆస్తి ఏంటి, భూదేవికే ముద్దుల కూతురు, ఆమెకి లేని ఆస్తి ఏంటి, ఆమెకి లేని అధికారం ఏంటి, ఆమెకి తెలియని తెలివితేటలేంటి, అలాంటి అమ్మాయిని ఎందుకు ఏడుస్తోంది? పైగా ఆ పాటలో వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా. నిజానికి అప్పటికి నేను చాలా కిడ్ అండి, నాకేమి అప్పుడు నేను 6th 7th చదువుకునేటప్పుడు అసలు భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యత ఏంటి, అసలు భార్యాభర్తలు ఎందుకు అవ్వాలి, వాళ్ళ తర్వాత చేయాల్సిన వాడి విధులు ఏంటి నాకు తెలియదు అసలు. ఇప్పుడైతే పెళ్లి గురించి చెప్తాం, కొంచెం పెద్దవాళ్ళు అయ్యాం, భార్యాభర్తలు ఎందుకు మిస్ అవుతాం ఏంటనే చెప్తాం. కానీ అప్పుడు వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా అన్నప్పుడు అమ్మాయి తోడేంటి నీడేంటి, ఒక్క మనిషి వెళ్తుంటే మొత్తం అయోధ్య ఎందుకు ఏడుస్తోంది, వాళ్ళకి వీళ్ళకి ఏంటి సంబంధం అన్న రీజన్ అండి. ఇక నేను మొత్తంగా చెప్పలేను, నాకు తెలియకుండా సీత పాత్ర నా వ్యక్త స్థితిలోకి చేరిపోయింది. ఎలా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, నాకే తెలీదు. నా సినిమాని మాకంటే బాగా మీడియా మిత్రులంతా బాగా సపోర్ట్ చేశారండి. ఒక పెద్ద సినిమాకి చేసినట్టు సపోర్ట్ చేశారు. శ్రీరామనవమికి అయితే ఎక్కడ చూసినా మా సినిమా గురించి అన్ని ఛానల్స్లోనూ పేపర్లోనూ చెప్పారు. అట్లాగే అందరూ అమ్మలు చాలా పనులు వదిలేసుకొని అందరూ పెద్దవాళ్ళు, అలాగే సార్ అడగంగానే సీతమ్మ చూసి, వేణు నేను మామూలుగా అయితే సినిమాలు చూడను, నువ్వు సీతమ్మని తీసావు కదా, అసలు నువ్వు ఎలా తీస్తావో చూస్తాను అని అన్న ఒప్పుకోవడము, అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. తర్వాత మా టెక్నికల్ టీం విశ్వేశ్వర్ గారు, కెమెరా విశ్వేశ్వర్ గారు, అలాగే ఘంటసాల విశ్వనాథ్ గారు మ్యూజిక్, తర్వాత దీనికి ఇంత బాగా ఆర్ఆర్ చేసిన లెల్నా చౌదరి గారు, మా సినిమాకు పాట పాడిన మాళవిక గారు, తర్వాత హరినాథ్ గారు, ధీరజ్ రాజు, తర్వాత నాకు మేకింగ్ చేసిన మరు, అందరూ ఎంటైర్ టీం కలిపి మేము చేసాము. ఇది ఈ తర్వాత మీరే చెప్పాలి రిజల్ట్. థ్యాంక్స్ అండి నాకు ఆఫర్ ఇచ్చినందుకు. సినిమా నటుల గురించి తర్వాత చెప్తాను. అంటే ఇప్పటిదాకా నడిచిందంతా సినిమా నటులను పొగిడారు, నేను చిత్రాన్ని పొగుడుతాను. ఇప్పుడు మన యొక్క భారతీయ పురాణాలు చాలా సందేశాత్మకమైనటువంటి చరిత్ర అది. దురదృష్టం ఏంటంటే ఇటీవల కాలంలో రామాయణ విషవృక్షమని అనేక రకాలుగా ఒక సందేశాత్మకమైనటువంటి మన భారతీయ పురాణాలను విమర్శించే పరిస్థితుల్లో మరి వేణు ఒక సాహసం చేసింది అనిపించుకోవాలి. భారతీయ పురాణాల్లో మొదటి నుంచి కూడా స్త్రీలకు ప్రముఖ పాత్ర పోషించింది. మన వేదాల్లో చూసినా, మన చరిత్రలో చూసినా, మన పురాణాల్లో చూసినా, మన ఇంతకుముందు చెప్పినట్టు సినిమాకి చెప్పినట్టు రామాయణంలో హీరోయిన్ కాదు, రియల్ హీరో మరి సీతమ్మ వారే. అదేవిధంగా మహాభారతంలో రియల్ హీరో ద్రౌపది గారే. ఎందుకంటే మన జీవన విధానంలో ఉంది, మన చరిత్రలో ఉంది. మనము రాముడు సీత కళ్యాణం మనం సీతారామ కళ్యాణం అంటాం. పరమేశ్వరుడు పార్వతి కళ్యాణం మనం పార్వతీ పరమేశ్వరుడు అంటాం మనం. ఎందుకంటే మన యొక్క భారతీయ జీవన విధానంలో, మన భారతీయ ఇతిహాసాలలో, మన భారతీయ పురాణాల్లో, భారతీయ చరిత్రలో స్త్రీలకు ఉండేటువంటి గౌరవం అది. కానీ ఈరోజు మరి పరిస్థితి ఏ రకంగా మారిపోయిందంటే, మొత్తం ఒక దేవాలయాలుగా ఉండాల్సినటువంటి విశ్వవిద్యాలయాల్లో బీ ఫెస్టివల్, పవిత్రంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో కిస్ ఫెస్టివల్ నడుస్తున్నటువంటి చరిత్ర ఈ దేశంలో మరి అనేక రకాలుగా వక్రమార్గంగా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఒక మంచి చర్చను ఈరోజు
మరి వేణు మన ముందుకు తీసుకొచ్చాడు. నేను ఆయన చేసినటువంటి సాహసానికి, ఆయన చేసినటువంటి ప్రయత్నానికి మనకే ఒక కొత్త ఆలోచన. మనకు కూడా అనిపించేది అప్పుడప్పుడు, సీతమ్మ వారికి ఎంత కష్టాలు, ప్రతి అనేవాళ్ళు సీతమ్మ వారికి వచ్చినంత కష్టాలు నీకు వచ్చాయనేటువంటి వారు. సీతమ్మ వారికి కష్టాలు రాలా, సీతమ్మ వారే కావాలని ఆ రకమైనటువంటి ఆలోచన చేసుకొని మరి అంతా రామబాణం అనేవాళ్ళను. ఇప్పుడు సీతమ్మ బాణమే రాముడు, రామబాణం కాదు, సీతమ్మ వారి యొక్క బాణమే రాముడు. కాబట్టి ఒక మంచి ఆలోచన విధానంతో ఈ సినిమా తీశారు. ఇది మన భారతీయ పురాణాల్లో ఇంకా పరిశోధన జరపాల్సినటువంటి అవసరం ఉంది. జ్యోతిర్మయ్య గారు చెప్పారు, వేణుకి ఏం తెలియదు, అయినప్పటికీ ఒక కొత్త ఆలోచన మనసులో పుట్టిందంటే ఒక మనిషిలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి కొత్త ఆలోచనలు వస్తాయి. అవి సమాజానికి ఉపయోగపడతాయి, సమాజాన్ని ఎప్పటికోసారి జాగృతం చేస్తాయనేటువంటిది ఇందులో అర్థం చేసుకోవచ్చు. సీతమ్మ వారి గురించి, సీతమ్మ వారి కష్టాల గురించి సినిమాలు చూసినప్పుడు కానీ అంతగాని చాలామంది అనుకునేవాళ్ళు, రాముడు అట్ట ఎందుకు చేశాడు, ఎందుకు ఏ రకంగా జరిగింది అనేటువంటిది ప్రతి ఒక్కరి మదిలో వచ్చేటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఈరోజు అనేక వందల సినిమాలు వచ్చి ఉంటాయి, వందల పుస్తకాలు వచ్చి ఉంటాయి, వందల ప్రశ్నలు వచ్చి ఉంటాయి, వందల మన శీర్షికలు వచ్చి ఉంటాయి, వ్యాసాలు వచ్చి ఉంటాయి. అన్నిటికీ జవాబు చాలా ఈ హాఫ్ అన్ అవర్లో నువ్వు చెప్పావు. హాఫ్ అన్ అవర్ కూడా చాలా తక్కువ సమయంలో ఇన్నిటికి జవాబు చెప్పావు. అటువంటి గొప్ప చరిత్ర మనది. మన అటువంటి గొప్ప చరిత్రకు వారసత్వము మన హిందువులము, మన భారతీయులము, మన ఇతిహాసము, మన సంస్కృతి, మన వేదాలు. మనం గర్వపడాలి. మనం ఎప్పుడు కూడా చాలామంది మన చరిత్ర అటువంటిది అని మనలో విమర్శించుకున్నటువంటి మరి దురవ్యవస్థ ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక యువకుడు, అందులో ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా, లేకపోతే ఈ అమ్మాయి కానీ మధు గారు, వీళ్ళందరూ ముగ్గురు కలిసి చిన్న ఏజ్లో ఒక మంచి సందేశాత్మకమైనటువంటి, చాలా చిన్న వయసులో ఉండి కూడా ఒక మంచి సందేశాత్మకమైనటువంటి వాస్తవ దృక్పథంతో ప్రజలకు తెలియజేసేటువంటి ఒక మంచి సినిమాను తీయడం ఏదైతున్నదో మరి ఈరోజు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కానీ మనమందరం గుర్తుపెట్టుకోవాలి, మనకు ఈరోజు మన పండుగలు తీసుకున్నా, మన చరిత్ర తీసుకున్నా, మన పురాణాలు తీసుకున్నా, అన్నీ ఆలోచించి అన్ని రకాలుగా మంచి చెడులను మరి వాళ్ళందరూ స్పర్శించి మనకిచ్చినటువంటి ఈ యొక్క మంచి మార్గం ఎప్పుడు కూడా చెడు మార్గం కాదు. కానీ ఈరోజు విదేశీ మరి వస్తున్నటువంటి ఆలోచన విధానము ఈరోజు మన దేశంలో అనేక రకాల తప్పుడు ఆలోచనలకు ఈరోజు మరి మనకు కనిపిస్తూ ఉన్నాయి. తప్పకుండా మనమందరం కూడా విదేశీ భావజాలం ఏదైతే మన దేశానికి వస్తుందో, విదేశీ ఆలోచన విధానం ఏదైతే వస్తూ ఉందో, ఏదో రకంగా భారతీయ ఆలోచన విధానాన్ని, మన యొక్క సాంప్రదాయాలను, మన సంస్కృతిని చిన్నాభిన్నం చేయాలని చెప్పి అనేక శక్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రపంచంలో మన సంస్కృతికి మించినటువంటిది, మన ఆలోచన విధానానికి మించినటువంటిది, మన కుటుంబ వ్యవస్థకు మించినటువంటిది, మన వేదాలకు మించినటువంటిది, మన పురాణాలకు మించినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. అన్నిటికీ మూలము భారతీయ ఆలోచన విధానమే. అటువంటి గొప్ప ఆలోచన విధానాన్ని ఈరోజు చిన్నాభిన్నం చేయడం కోసం అనేక దేశాలు కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉన్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు మన దేశానికి పంపించి ఏదో రకంగా ఈ యొక్క భారతీయ జీవన విధానాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒక చిన్న ప్రయత్నం, అనేక వేల లక్షల ప్రశ్నలకు ఒక చిన్న ప్రయత్నం చేశాడు వేణు. నేను మనస్ఫూర్తిగా మరి ఈ ప్రయత్నానికి వేణును అభినందిస్తున్నాను. రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి ప్రయత్నం మనల్ని విమర్శిస్తున్నటువంటి వాళ్లకు, మనల్ని అవమానం చేస్తున్నటువంటి వాళ్లకు, మనల్ని కించపరుస్తున్నటువంటి వాళ్లకు ఈ రకమైనటువంటి ప్రయత్నాల ద్వారా జవాబు చెప్పాలి. ఒక మంచి ప్రయత్నం చేశాడు. చాలా తక్కువ నిడివితో మొత్తం సినిమా ఎన్ని నిమిషాలు ఉంది? 18 నిమిషాల్లోనే చాలా మంచి ప్రయత్నం చేశాడు. నిజంగా ఇంకా అది పూర్తి సినిమా వస్తే ఇంకా బాగుంటుంది. రావాల్సినటువంటి అవసరం ఉంది రానున్న రోజుల్లో. ఇప్పటికీ చాలా తక్కువ సమయంలో చాలా బాగా చెప్పాడు. ఈ 18 నిమిషాల్లో అనేకమైనటువంటి భారతీయ మన చరిత్రలో ముఖ్యంగా ఈ రామాయణానికి సంబంధించినటువంటి ఆలోచన విధానం అంతా కూడా ఆయన చెప్పడం ఏదైతున్నదో చాలా సాహసంతో కూడినటువంటిది. అర్థమయ్యే విధంగా, మనకందరికీ అర్థమయ్యే విధంగా. కానీ రామాయణం తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది, రామాయణం చదవని వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి రామాయణం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి అది
ప్రయత్నం రానున్న రోజుల్లో మరి ఇప్పుడు వీరు చెప్పారు, మేము రానున్న రోజుల్లో సహకారం అందిస్తాను. పూర్తి సినిమాకి అందించు తల్లి. జానీ గారు, మీరు పూర్తి సినిమాకి అందిస్తే చాలా మంచి. ఎందుకంటే రామాయణము ఇప్పుడున్నటువంటి కథ నేటి తరం ఏదైతే ఉన్నదో తప్పకుండా చేయాలి. ఎందుకంటే మంచి సందేశాత్మకమైనటువంటి చిత్రం నేటి తరానికి అందాల. నా కోరిక ఏంటంటే ఈ సినిమా ఏదైతే ఉన్నదో రామాయణం తెలిసిన వాళ్ళకే అర్థమవుతుంది, మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. రామాయణంలో చదివిన వాళ్ళకి కానీ రామాయణం సినిమాలు చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి ఇది అవసరం. ఇంకా రానున్న తరాన్ని కూడా ఇంకా రామాయణం ఇప్పుడు ఇటీవల బాల రామాయణం కూడా మరి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు తీస్తున్నట్టుంది. అది కూడా చాలా సంతోషం. రానున్నటువంటి రోజుల్లో బాలరామాయణం కానీ ఇతరతర రావాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు రామాయణం విన్నా, ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలనిపించేది. ఎన్నిసార్లు మహాభారతం చూసినా, ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలనిపించేటువంటి గొప్ప మరి ఆలోచన ఈ రామాయణంలో, మహాభారతంలో, భారతీయ జీవన విధానంలో, మన పురాణాల్లో ఉన్నది. దీని అందరిని కూడా మనము 10 కాలాల పాటు రక్షించుకోవాలి, భవిష్యత్తు తరాలకి ఇది అందించాలి. ఆ ప్రయత్నంలో ఒక కొత్త ఆలోచన విధానాన్ని ఈరోజు పెట్టి అనేక ప్రశ్నలకు జవాబు చెప్పినటువంటి ఈ యొక్క చిత్రం యూనిట్ అందరికీ, అమ్మాయి మధు గారు కానీ లేకపోతే డైరెక్టర్ కానీ అందరు కానీ 18 నిమిషాల్లో చాలా మరి అద్భుతంగా ఈ యొక్క చిన్న కళాఖండాన్ని రూపొందించడం జరిగింది. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ రానున్న రోజుల్లో ఇదే ప్రయత్నం నువ్వు కంటిన్యూ చేయి. ఇంకా అనేక మన భారతీయ పురాణాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు, అనేకమైనటువంటి విమర్శలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది నగ్న సత్యము. ఈ నగ్న సత్యాన్ని ప్రజల ముందు చెప్పాలి, అందరి నోళ్ళు మూయించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందనలేస్తూ సెలవు తీసుకుంటున్నాను. And we are proud to say that you are from SV. And congratulations. Telugu movie అంటేనే నాకు భయం, ఎలా చూపిస్తారో ఏంటో అమ్మాయిల్ని అని. అండ్ సో హ్యాపీ టు సే యూ దట్ యు ఆర్ అ తెలుగు గర్ల్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ థింక్ నెక్స్ట్ టైం ఇట్ షుడ్ నాట్ బి 18 minutes. ఇట్ హ్యాస్ టు బి 30 minutes నుంచి నువ్వు 3 hours దాకా చెయ్యాలి. దట్ ఈస్ మై విష్. Okay, we'll have a full support for you. And surprisingly, I cannot say no for this young dynamic architect. ఇప్పటివరకు ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ని చూసాను కానీ ఈ కోణంలో ప్రొడ్యూస్ చేయడం is like amazing for us. We have a product of architecture also, but I'm really amazed. Congratulations for you too. And I got to leave. Thank you very much. రే, నా గురించి నీకు తెలీదా? 5 ఏళ్ల వయసు నుంచి ఆంజనేయ భక్తుణ్ణి. వీళ్లే కాదురా, ప్రపంచ సుందరొచ్చినా నా చూపడు పడదు.